గత 4 సంవత్సరాలుగా మహాయాగ ఫౌండేషన్ సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ సీనియర్ నాయకులు దొడ్ల కోదండరామయ్య గర్భిణీలకు ఆహారంతో పాటు పౌష్టికాహారం మందులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆసుపత్రి సూపర్వైజర్ పద్మజ కొనియాడారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ఆసుపత్రి కమిటీ చైర్మన్ టీడీపీ నాయకులు దొడ్ల కోదండరామయ్య ఆధ్వర్యంలో ఫ్రైడ్ రైస్, పెరుగన్నం, పౌష్టికాహార పదార్థాలు, టానిక్స్ తదితరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీలకు ఆరోగ్యంపై అవగాహన కలగడంతో పాటు ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని గర్భిణీలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పద్మజ కోరారు. దొడ్ల కోదండరామయ్య మాట్లాడుతూ మహాయాగ ఫౌండేషన్ సహకారంతో ప్రతి నెల గర్భిణీలకు పౌష్టికాహారంతో పాటు ఆహారం, మందులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల పెంపించే మాదిరి గర్భవతులకి పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. ఇది గత 4 సంవత్సరాలు జరుగుతుంది. మా మెడికల్ ఆఫీసర్ పద్మజ గారు, మా డాక్టర్లందరూ కూడా వచ్చిన గర్భవతులందరినీ రక్త పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా బాగుండాలని చెప్తూ వాళ్ళు పంపిస్తున్నారు. ఈ విధంగా మా మహాయాగ ఫౌండేషన్ నేను మెంబర్ని కాబట్టి వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా మేడం గారికి, అందరు డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాను. నేను డాక్టర్ పద్మజ, బుచ్చిరెడ్డిపాలెం మెడికల్ ఆఫీసర్ని. ప్రతి నెల 9వ తేదీ యాంటీనేటల్ డే, PMSMA అంటారు. ఇది దాదాపు 10 సంవత్సరాలుగా జరుగుతుంది ఇక్కడ. దీనికి మనకు మహాయాగ ఫౌండేషన్ వారు 4 సంవత్సరాల నుంచి గర్భవతులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. దానికి సంబంధించి ఫ్రైడ్ రైస్ ఉంటుంది, కర్డ్ రైస్ ఉంటుంది, బిస్కెట్స్ ఇస్తున్నారు, అదే గుడ్డు ఇస్తున్నారు, వేరుశనగ ముద్దలు. వీటన్నీ అంటే దీనిలో కార్బోహైడ్రేటు, ప్రోటీన్స్, లో ఫ్యాట్ తక్కువ ఉండే డైట్ సప్లై చేస్తున్నారు. వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ప్రతి నెల 70 నుంచి 80 వరకు వస్తారు. వాళ్ళలో అనిమియా అంటే ఇప్పుడు పౌష్టికాహారం తీసుకుంటున్నారు కాబట్టి అనిమియా కొంచెం తగ్గుతూ వస్తుంది. ఈ నెల అయితే సివియర్ అనిమియా కేసులు అయితే డయాగ్నోస్ చేయలేదు. అన్ని మోడరేట్ అనిమియా అటువంటి కేసులు మేము FCM పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ మహాయాగ ఫౌండేషన్ వారిని ఇదే విధంగా గర్భవతులకు ఫుడ్ సప్లై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.